చేసేటటువంటి ఎవరికైనా విపరీతమైన పలుకుబడి ఉంటుంది. ప్రపంచం మొత్తం పలుకుబడి వస్తుంది. నాకు ఇప్పటికీ నవ్వు వస్తుంది. మా బంధువుల్లో ఎక్కడో తెలియని కూడా తెలియదు చూసుండం. నేను అక్కడ పనిచేసిన 2 ఏళ్లలో మా ఇల్లు ఎప్పుడు రోజు బంధువులతో ఉండేది. నేను సోన్సో మీకు అవుతానని వస్తారన్నమాట అక్కడ. ఎందుకు అంటే కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఆ రూములు, ఆ ఖర్చు అదంతటికంటే బంధువులు ఇంటికి వెళ్తే భోజనం, ఫ్రెష్ భోజనం ఉంటుంది. ప్లస్ లడ్డూలు ఎట్లాంటివి కావాలంటే మనకి ఎట్లాగో అక్కడ ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి 2 లడ్డూలు ఎక్కువ తెప్పించమంటే తెప్పించగలుగుతాం. ఒక్కోసారి అవకాశం ఉంటే దర్శనం అది ఏర్పాటు చేయగలుగుతాం. ఇట్లాగా అనేక మందిని చూశాను అనమాట నేను. అంటే నేనేది కొండ పైనలే, కింద ఉన్నా. ఈ కొండ పైన ఉన్నటువంటి వాళ్ళకైతే అసలు వాళ్ళకి ఇదే పని ఉంటుంది పాపం. నాకు భగవంతుడు ఆ రోజున ఇచ్చిన ఏకైక అదృష్టం ఏంటంటే నేను ఎన్ని స్టోరీలు రాయగలిగి ఈ మార్పులకు అవకాశం ఎట్లా లభించిందంటే, కొండపైన షణ్ముఖ్ రెడ్డి అనే జర్నలిస్ట్ ఉండేవాడు మాకు. అతను నన్ను అడిగాడు, సార్ మీరు చెప్పిన వాళ్ళని పంపిస్తుంటాను నేను లెటర్ అదని అంటేను. అయ్యా నాకు ఇదేం పెట్టద్దు, నాకు ఈవెన్ రవిప్రకాష్ గారే వస్తానన్నా నీకే చెప్తా, నువ్వే చూసుకోమని. నేను రావాలన్నా నేనే అడుగుతా, కొంచెం నా దర్శనం ఏర్పాటు చూడయ్యా అని. అంతకుముందు ఉన్నోళ్ళు అట్లా ఒప్పుకునేవాళ్ళు కాదట.